ఎవరు? సుబ్బయ్య గారు అమ్మాయివా? అవునండి. శాంతి, ఏమ్మా మీరడేగా నీ పెళ్ళయింది? అప్పుడే బిడ్డనెత్తావన్నమాట. నిన్ను కన్నవాళ్ళు, అత్తింటి వాళ్ళు కూడా అదృష్టవంతులమ్మా. కమలమ్మా, ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చానక్క. వచ్చిన దగ్గర నుంచి నిన్ను చూడాలంటే ఇప్పటికి తెవిలింది. పాపకి ఏం పేరు పెట్టా? శాంతి. నీ పేరే పెట్టానక్క. తీసుకోక పాపను. వద్దమ్మా, నాలాంటి గుడ్రాలు పసిపాపలు ముట్టుకుంటే వాళ్ళు రాణించరట. వద్దు. ఎవరన్నారా మాట? పిల్లలు గన్న తల్లి అయితే ఆ మాట అన్నది. నువ్వు ముట్టుకోవడం కాదు, నువ్వు చల్లగా చూస్తేనే చాలు నా పాప చిరంజీవి అవుతుంది. తీసుకోక పాపను. వద్దు కమల, నేను పాపిష్టురాలి. నన్ను ఇబ్బంది పెట్టకు. నీ పాప 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. శాంతి, ఎందుకు ఇలా నిన్ను నువ్వే కించపరుచుకుంటావు? ఇవన్నీ మూఢనమ్మకాలు. వీటికి లొంగిపోతే మనశ్శాంతి ఉండదు. నా బాధ మీకు అర్థం కాదండి. మాతృత్వం లేనిది స్త్రీత్వమే లేదంటారు. నేనేం పాపం చేశాను? భగవంతుడు నాకు ఈ శిక్ష ఎందుకు విధించాడు? ఊరుకో శాంతి, ఊరుకో. చూడు, ఈ రోజుల్లో వైద్యానికి అడవి కానదంటూ ఏదీ లేదు. అందుకని మరొక పెద్ద డాక్టర్ చేత పరీక్ష చేద్దాం. కానీ అది ఫలించాలంటే నువ్వు చేయవలసింది చాలా ఉంది. ఏమిటండి? ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఆరోగ్యంతో శారీరక వ్యాధులు చాలా వరకు నయం చేసుకోవచ్చు. అందుకని నువ్వు ఏ దిగులు విచారం పెట్టుకోకుండా నవ్వుతూ పెరుగుతూ ఉంటే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది శాంతి. లాయర్ అంటే ఆనందే లాయర్. ఆయన పట్టిన కేసు నెగ్గి తీరవలసిందే. ఏమి వాక్చాతుర్యం, ఏమి ఆర్గ్యుమెంట్. ఏమైనా కమిషన్ ముట్ట చెప్పాడా? అయ్యో రామా, మరి లేకపోతే ఎందుకయ్యా డబ్బా కొట్టడం? ఎందుకా? మన పీకలకు ఉరితాడు పడకుండా చేసినందుకు. ఎప్పుడు చూసినా లొడలొడ ఆ కోర్టు ఈ కోర్టు గురించి కబుర్లే గాని మన అమ్మాయి పద్మ పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? సరేలే, పద్మ పెళ్లి విషయమే మేము ఎదురు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఏం పంతులు? అవునవును, ఆనందనే అల్లుడుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని నాగభూషణ్ గారి ఉద్దేశం. భార్య ఉండగా మరో పెళ్లికి ఆనందం అంగీకరిస్తాడా అని నా అడ్డు ప్రశ్న. మరి మీ అభిప్రాయం? నా అభిప్రాయం మా కంట మొదటికి ఎప్పుడో చెప్పానయ్యా, మన ఆనంద్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే గాని వంశం నిలబడదు అని. అయితే ఆనంద్ ఒప్పుకునే ఉంటాడు. ఇక ముహూర్తం పెట్టడమే తర్వాయి. ఇళ్ళలాగానే పండగటయా పిచ్చి పంతులు. దీనికి ఎన్ని ప్లాన్లు వేయాలి, ఎన్ని తతంగాలు చేయాలి. ఏది ఏమైనా సరే ఆనంద్కు పద్మకు పెళ్లి జరగడం మాత్రం ఖాయం. పంతులు, ఒక్కసారి అల్లుడు గారి ఊరెళ్ళొద్దాం. నేనెందుకండి? ఉన్నదంతా నీతోటేనయ్యా. దుర్గా, పై పంచిలా పట్టుకురా. అలాగే, ఇప్పుడే వస్తా. అన్నయ్య, ఊరుకోమ్మ, ఊరుకోమ్మ. ఏం చేస్తుంది చెప్పి నీ జాతకం ఎంత? అంతేనంటావా అన్నయ్య? వారికి తిరిగి రారంటావా? ఆశ వదులుకోమ్మ. ఏమైనా సరే వారికి ఈ విషయం తెలియపరచాలి. అలాగే, నీ తృప్తి కోసం నువ్వు ఉత్తరం రాయాలి. అది నేను పోస్ట్ చేస్తానేమ్మా. అలాగేనన్నయ్య. శాంతి, ఏమిటి చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదత్తయ్య, వారన్న మాటలకు నవ్వొచ్చింది. నేను నమ్మను. ఇలా చూడు, నిజం చెప్పు, నెల తప్పిందా? లేదత్తయ్య. అబద్ధం ఆడితే నేను ఊరుకోను తెలుసా? నా తల్లి కాదు, చెప్పమ్మా. అదే అత్తయ్య, డాక్టర్ అమ్మ చెప్పిందట. ఏమని? బెంగపడొద్దు, అవకాశం ఉందని వారితో అన్నదట. అంతేనా? ఆవిడ అందో లేదో, నువ్వు బెంగపడకుండా ఉండటానికి వాడే అలా అనుంటాడు. వారు నాతో అబద్ధం చెప్పరత్తయ్యా. అయినా డాక్టర్మ దగ్గరికి వెళ్ళి నేనే కనుక్కొస్తాను. సరేనమ్మా, అలాగే చెయ్యి. డాక్టర్. ఏమ్మా? మా వారితో మీరేదో అన్నారట. నేనా? మీ వారితోనా? ఏమన్నాను? మీకు జ్ఞాపకం లేదా? చూడమ్మా, అనేక మంది వస్తుంటారు, ఏవో మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ జ్ఞాపకం ఉంటాయంటావా? పోనీ ఏమన్నానో నువ్వేనా చెప్పకూడదు?
నాకు తప్పకుండా సంతానం కలుగుతుందని మీరు చెప్పారట. ఓ అదా. అంటే అని ఉండొచ్చు, దాందేముంది. నేను తీసిన టెస్టులన్నీ ల్యాబ్కి పంపించాలి. ఆ తర్వాత నేనన్న మాట ఎంతవరకు నిజమో నీతో చెప్తానుగా. డెలివరీ అవుతుంది, తొందరగానండి. శాంతి, ఇప్పుడే వస్తాం, తర్వాత కలుసుకుందాం. ఎవరు కనిపించరే? సుబే, నేను వచ్చాను, మాట చెప్పు. అలాగే బాబు. ఇదే ఇంటి తీరు, నిమ్మకు నీరెత్తినట్టుంటారు. అంతే అంతే, అపుత్ర శాద్ అతిర్నాథ్. అన్ని ముందే తెలిసినట్టు మాట్లాడు, కొంపలు అంటుకుంటాయి కదా. కూర్చో. అక్కడ వద్దు, నా పక్కన కూర్చో. దేనికైనా వచ్చి కూర్చో. మా అక్కయ్య, ఆయనకు పిల్లలు పుట్టరని చెప్పావు. రాకయ్య, రారా. వీరు అమరేశ్వర సిద్ధాంతి గారని పెద్ద జ్యోతిష్కులు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది పూసగుచ్చినట్టు చెబుతారు. అలాగా, నమస్కారం అండి. సకల ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఏదైనా దాహం గాని కాఫీ గాని? అయ్యో, వారు ఆనందంగా మానేసరికాయ. పోనీ పాలు పళ్ళు? శాస్త్ర చర్చ జరిగేటప్పుడు ఆహారం నిషిద్ధమని వారి గురువు గారు ఆజ్ఞ. ఇంతకీ ఎవరి చేయి చూడడానికి కౌరు పంపించారు నాగభూషణం గారు? అదే అక్కయ్య, మన శాంతి చేయి చూపించి అనుమానం తెచ్చుకుందామని. అదిగో మాటల్లోనే వచ్చింది. శాంతి, డాక్టర్ ఏమంది? ఏమీ అనలేదు. ఏమీ అనలేదా? పరీక్ష చేశారు, తర్వాత చెప్తానన్నారు. ఏమిటో, మన జీవితమే ఒక పరీక్ష అయిపోయింది. రామ్మా, రా. కూర్చో. వీరు పెద్ద జ్యోతిషులట. నమస్కారం. దీర్ఘ సుమంగళీ భవ. ప్రత్యేకంగా మీ చేయి చూపించడానికే పిలిపించానమ్మాయి. డాక్టర్లు వీరి ముందు పనికిరారు, ఎందుకంటే వాళ్ళ జాతకాలను వీరి చేతిలో ఉంటాయి. ఓహో, ఓహో, అద్భుతం అద్భుతం, అమృత హస్తం. చాలు. ఏమ్మా, ఈమె కాపురానికి వచ్చిన దగ్గర నుంచి మీకు బాగా కలిసి వచ్చింది కదా? అవునండి. కాకుండా ఎలా పోతుంది? ఇక చాలు. ఆ ధనరేఖ బాణంలే అరిచేతినే చీల్చుకుపోతుంటే, అయ్యా, ఈ అమ్మాయి పట్టిందంతా బంగారం, మెట్టిన చోట లక్ష్మీ నివాసం జరిగి తీరవలసింది. దుప్పది ఎంత కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ కానీ తర్వాత ఇక చాలు. ఈ అమ్మాయి జాతకం చూస్తూ ఉంటే సీత, అనసూయ మొదలైనటువంటి మహాయిలాంటి కోవకు చెందవలసిందే అయినప్పటికీ నీ కూడా చంద్రునిలో మచ్చవలే ఈ అమ్మాయి జాతకంలో సంతాన రేఖ లోపించడం ఈ అమ్మాయి జీవితానికి ఒక పెద్ద ఆఘాతం అనేది చెప్పాలి. నా కోడలికి సంతానం కలిగి యోగ్యత లేదంటారా? సరిగ్గా చూసి చెప్పవయ్యా. ఏదమ్మా? విధిని అతిక్రమించడం ఎవరికి తరమండి? ఈ జాతకాలకి సంతానం కలగడం అసంభవం. దయచేసి నా గురించి ఎవరికి ఇక చేయి చూపించొద్దు. ఏ దేవుడికి పూజలు పురస్కారాలు చేయించొద్దు. ఏ డాక్టర్ దగ్గరికి నన్ను పరీక్ష కోసం పంపించొద్దు. ఏ జన్మలో ఏ పాపం చేశాం, ఆ ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అలా అనుకుంటూ కూర్చుంటే లాభం ఏమిటి? ఇంతటితో మీ వంశం తుడిచిపెట్టుకోవాల్సిందేనా? మరేం చేయమంటావు తమ్ముడు? ఏం లేదు, ఆనందకు మళ్ళీ పెళ్లి చేసేయి. ఎందుకు అలా కంగారు పడతావు? ఇందులో తప్పే ఉంది. నువ్వు చెప్పి చూడు, వినకపోతే కూరలు చేసి చెప్పించు. ఇక పెళ్లి ప్రయత్నం అంటావా? ఆ బరువు అంతా నా తల మీద పెట్టు, తప్పితే ఒట్టు. ఆనంద కాళ్ళు కడిగి పద్దు వచ్చి కన్యాదానం చేస్తాను, సరేనా? అలాగే తమ్ముడు, తప్పకుండా చెప్తాను. వాడికి ఇష్టం లేకపోయినా వంశం కోసమైనా ఒప్పించి తీరుతాను. అబ్బా, ఇన్నాళ్లకు తమ్ముడికి దగ్గ అక్కయ్యని అనిపించావు. సరే, నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండు, నా పనులు నేను మునిగిపోతాను. ఇదేమిటమ్మా ఇక్కడ కూర్చున్నా? ఏం లేదు నాయన, నీతో కాస్త మాట్లాడాలి. మరో కొత్త అలవాట? అడిగి మాట్లాడడం ఎప్పటి నుంచమ్మా? ఈవేళ మీ మావయ్య ఒక జ్యోతిష్కుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి శాంతి చేయి చూపించాను. అన్ని బాగానే చెప్పాడు గాని కానీ చెప్పమ్మా. ఈ జన్మలో శాంతికి సంతానం కలిగే యోగ్యత లేదన్నాడు. ఎందుకు బాబు ఆ నవ్వు? ఈ మాట నీకు సంతోషంగా ఉందా? మన వంశం ఈ తరంతో అంతరించిపోతుందేమోనని ఆందోళనతో
భయంతో నేను కృంగిపోతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావా? మన ఇంటి పేరిట వాళ్ళు చాలా మంది ఉన్నారు. వంశం ఎలా అంతరిస్తుందమ్మా? ఇంతకీ నీకు సొంత మనవడు కావాలని చెప్పు. చూడమ్మా, నువ్వేమైనా చెప్పు, నాకు ఈ జ్యోతిషాల మీద ఏమాత్రం నమ్మకం లేదు. అంటే శాంతికి బిడ్డలు కలుగుతారనే ఆశ నీకు ఇంకా ఉందా? కలగచ్చు, కలగకపోవచ్చు. దానికి మనం చేసేదే ఉందమ్మా. ఉంది బాబు. ఏమిటది? నువ్వేమీ అనుకోకపోతే లేదులే, చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అమ్మా, నువ్వేనా ఈ మాటని? శాంతిని కోడలుగా కాదు, కన్న బిడ్డలా చూసుకునే నువ్వు నాకు మరో పెళ్లి చేస్తావా? శాంతి బ్రతుకు బండలు చేస్తావా? శాంతి బ్రతుకేం భయం లేదు బాబు. శాంతి ఇంట్లోనే ఉంటుంది. అందుకు ఇష్టపడ్డ వాళ్ళు నీకు పిల్లనిస్తారు. అమ్మా, నువ్వు పెద్దదానివి. భార్య బ్రతుకుండగా మరో పెళ్లి చేసుకోవడం తప్పని ఆ మాత్రం నీకు తెలియదా? చేసుకునే వాళ్ళు చేసుకోవటంలే. బిడ్డల కోసం మగాడు మరో పెళ్లి చేసుకుంటే తప్పుని ఎవరంటారయ్యా? చట్టం అంటుంది. నేను ప్రాసిక్యూటర్. న్యాయం కోసం వాదించే నేను ఈ అన్యాయానికి ఉడిగట్టి నేరస్తుడిగా మారమంటావా? మరి కొంతమంది పెళ్ళాం చేత ఏదో రాయించుకుని పెళ్లి చేసుకుంటారట. తెలిసి తెలియని సలహాలు విని నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదమ్మా. ఇంతగా మారిపోతావని అనుకోలేదు. శాంతితో ఏదో రాయించుకోవడం అంటే ఆ అమాయకురాల్ని నమ్మించి ద్రోహం చేయడం అన్నమాట. తాను చెయ్యని నేరానికి బ్రతికినంత కాలం బాధతో దుఃఖంతో కుమిలిపొమ్మని శిక్షించడం అన్నమాట. బాబు, అది కాదయ్యా. అమ్మా, శాంతికి బిడ్డలు కలక్కపోవడానికి ఆమె తప్పే కాదు, నా లోపం కూడా ఉండొచ్చు. అయినా నేను మరో పెళ్లి చేసుకుంటే నీకు మనవలు కలుగుతారని నమ్మకమేముంది? అందుకే చెప్తున్నాను, నువ్వు మరోసారి ఇలాంటి మాటలు ఎత్తావంటే పెళ్ళే కాదు, నేను ఇల్లే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. బాబు, శాంతి, ఏమిటిది? చీటికి మాటికి కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఉండాలని అనుకున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఏం చేయమంటా? ఏం చేయమంటానా? నువ్వు అమ్మ కలిసి నా ప్రాణం తీయమంటాను. ఛీ!